అందరికీ నమస్తే సార్. మేము వారం రోజులు ఎయిమ్స్లో డ్యూటీ చేసినాం. ఇప్పుడు డ్యూటీ లేదని ఆపి బయటికి వెళ్ళగొడుతుర్రు, లంచం ఇచ్చిర్రు, ఎట్లెక్కిరని మమ్మల్ని ఇబ్బంది పెడుతుర్రు. మా సంసారాల బాధ కోసం మేము ఏదో బాధపడి మేము ఎక్కినాం సార్. పైనుంచి ఫోన్ వచ్చింది, డ్యూటీ ఎక్కుతారా అమ్మ అంటే సరే అని మేము యూనిఫామ్ కుట్టించుకొని రెడీ అయ్యి వచ్చి డ్యూటీ ఎక్కినాం సార్. తమ్ము చేసిర్రు, రోజు సిగ్నేచర్ పెడుతున్నాం, వారం రోజులు వీక్ లాపిచ్చిర్రు. నిన్న 2 గంటల షిఫ్ట్ డ్యూటీకి వచ్చేసరికి పక్కకు పెట్టేసిర్రు సార్ మమ్మల్ని. ఇప్పుడు మళ్ళీ గేట్ బయటకు వెళ్ళగొట్టిరు సార్. మాకు కావాల్సింది డ్యూటీ. మరి ఆ రోజే ఆపితే ఫస్ట్ రోజు మేము ఇంత సరే ఏదో అనుకొని వెళ్ళిపోయింది. వారం రోజులు డ్యూటీ వేయించుకుంటారు ఎట్లా? మమ్మల్ని యూనిఫామ్ ఇచ్చి అన్నిచ్చి ప్రజలందరికీ తెలిసిపోయినాక ఇప్పుడు మమ్మల్ని అవమానంతో మీకు డ్యూటీలు లేవు అని అంటే మేము ఎట్లా వెళ్తాం సార్? మేము ఈ నుంచి వెళ్ళాము. ఏమైనా సూసైడ్ అయినా ఏమైనా వేసుకుంటాం, మా సంసారాల బాధ్యత వాళ్ళు తీసుకుంటా అంటే మేము రెడీగా ఉన్నాం సార్. మేమైతే వెళ్ళాం. 9 మందిని ఎక్కినాం. ఆ 9 మందికి న్యాయం జరగాలి. ఈడికెళ్ళి అయితే జరిగేది లేదు, పోయేలేదు సార్. ఎన్ని రోజులైనా సరే మాది రిజిస్ట్రేషన్ అయింది, తమ్ము ఓకే అయింది, అన్ని రోజు డ్యూటీ వేసుకుంటా వారం రోజులు వీక్ లాప్ కూడా ఇచ్చిర్రు. నిన్న 2 గంటల షిఫ్ట్ కోసం అమ్మ మీరు పక్కకుండూరు అన్నారు. పక్కకు నిలబడ్డాం. మాకు సోమనాథ్ సారే ఫోన్ చేసింది సార్. డ్యూటీ కాంట్రాక్ట్ నుంచే వచ్చినాం సార్. మేము ఎవరికి రూపాయి లంచం ఇయ్యలేదు. మేము ట్రై చేయబట్టి 2 ఇయర్స్ అవుతుంది. రెజ్యూమ్లు కూడా ఇచ్చినాం. మేము ఎవరికి లంచం అదే 3 లక్షలు 4 లక్షలు ఉంటే మేము బిజినెస్ పెట్టుకొని మా ఇండ్ల కన్నా మేము నడుపుకుంటాం సార్. ఈ డే నైట్ చేసి కష్టపడాలని కాదు. మాకు ఇబ్బంది ఉండే, పైసకు బాధ ఉండి మా పిల్లల చదువుల కోసమో దేనికోసమో మేము బాధపడి ఎక్కినాము. ఇంత టార్చర్ చేసి వీళ్ళు కొట్టుకొని మా నోట్ల మట్టి కొడుతురు వీళ్ళు. మరి ఏం చేస్తారో చేయరు. మేమైతే ఇక్కడికి కదిలేదు లేదు, వెళ్ళేది లేదు. ఏదన్నా చేసుకోరు. ఇక ఇప్పుడు లంచం ఇచ్చిర్రు, మీరు ఎట్లా తీసుకుర్రు? మా తరపు నుంచి తీసుకోవాలి, వాళ్ళు ఎట్లా ఎక్కిర్రని మమ్మల్ని 3-4 రోజుల నుంచి సతాయించి ఈ రోజు పెద్దగా గొడవ అయింది. మమ్మల్ని పొద్దున 8:30కి ఉన్నారు, వస్తారు అంటే మేము వచ్చి కూర్చున్నాం సార్. చాయ్ లేదు, నీళ్లు లేదు, ఏది లేదు. మాకు బాధ కోసమే మేము డ్యూటీలు చేసుకుంటున్నాం. బయట ఎవరు చేస్తారో తెలియదు. డ్యూటీలు అయితే ఆపిరు సార్. మీరు లంచం ఇచ్చిర్రంట. నిన్న సార్ పేరు సార్ కిషోర్ సార్ ఆపిండు. నిన్న 2 గంటల షిఫ్ట్ ఉంది, మాకు ఫోన్ లో పెడతారు షిఫ్టుల వైజ్ గా. మరి ఆ రోజే ఏ పోతుండే కదా. ఇప్పుడు ప్రజలందరికి ఎయిమ్స్ లో డ్యూటీ ఎక్కినావు చేస్తున్నాం అని తెలిసినాక ఇప్పుడు డ్యూటీ లేదంటే మేము ఏం చేసుకొని బతకాలి? వారం అయినాక ఆ సార్ ఆపితేనే మేము ఆయన మీదకి. వాస్తవం లేదు సార్, ఇయ్యలేదు సార్. మేము డబ్బులు అసలే ఇయ్యలేదు సార్. మేమైతే మా తరఫున అయితే మేమైతే ఇయ్యలేదు. ఏమైనా ప్రూఫ్స్ ఉండాలి కదా. ఇచ్చినట్టయితే మా దగ్గర ప్రూఫ్స్ చూపించాలి కదా. వాళ్ళు పేపర్ లో రాసిరు ఇచ్చిరని. ఇయ్యలేదని మేము అంటున్నాము. మేము ఇచ్చినట్టుగా ప్రూఫ్స్ చూపించమని. ఆ 3 లక్షలు పెడితే మేము బయట జాబులు ఉన్నాయి, బయట ఉన్నాయి, మాకు బయట చేసుకునే పని వదిలిపెట్టి మేము ఇళ్ళకి వచ్చినాము. ఇప్పుడు అవే పైసలు మేము బయట పెట్టుకోకపోదుమా? ఆ కట్టినట్టు ప్రూఫ్ అన్న చూపిమనండి. అమ్మాయికి మాట్లాడు పెట్టుకోవాలి. 5 సంవత్సరాలు రెజ్యూమ్ ఇచ్చారు. అది పక్కకే సార్, రంగపురం ఎవరో కాదు సార్, పక్కకే రంగపురం ల్యాండ్ వేయింది అది ఇది అని వచ్చి బతిలాడుకుంటే 5 సంవత్సరాల కొద్దిగా రెజ్యూమ్ ఇచ్చిన తర్వాత మొన్న ఓకే చేసింది సార్. ఎవరు సోమనాథ్ సారు, అమ్మ మీకు ఓకే అయింది రండి అమ్మ డ్యూటీ కంటే యూనిఫామ్లు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. అన్ని తెచ్చుకున్నాక నేను 3 డేస్ చేసిన సార్. నైట్ సెకండ్ చేసిన, 3 డేస్ చేసిన తర్వాత ఇప్పుడు నిన్న కాదమ్మా పైకి ఆర్డర్ రాలే పక్కకు జరగని సార్ అన్నాడు సార్. అంతే ఆపేసారు సార్. మేము జరగాలి అని అంటే లేదమ్మా మిమ్మల్ని వద్దన్నారు, మీరు పక్కకు జరగండి అన్నారు అనేసి మేము పక్కకు నించుంటే సార్ వాళ్ళని అడిగితే ఇట్లా మీరు డబ్బులు కట్టిరు అనేసి అంటారు అని అంటే మేము డబ్బులు ఉంటే ఆ పైసలు పెట్టుకొని బయట ఏమన్నా మస్తు ఉద్యోగాలు ఉన్నాయి సార్, అట్లనే చూసుకుంటాము. లేదు సార్, రెజ్యూమ్స్ ఇచ్చినాం సార్. మేము చాలా సార్లు లక్కీ డ్రాలా ఇచ్చినాం సార్. నేను రోజు మనం డ్యూటీకి వచ్చినట్టు తంబు స్కాన్ అవుతుంది. లేదు సార్, మేము రిజ్యూమ్లు ఇచ్చిన ప్రకారము మాకు ఫోన్ చేసారు సార్. ఆ రిజ్యూమ్లు అయితే చాలా సార్లు ఇచ్చినాము. లక్కీ డ్రాలా కూడా చాలా సార్లు నేమ్స్ వేసినాము. 4 ఇయర్స్ నుంచి లక్కీ డ్రాలా పేరు వేస్తే ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా లక్కీ డ్రాలా పేరు వెళ్ళలేదు. మాకైతే డ్యూటీ కావాలి సార్. మేము ఇన్ని రోజుల నుంచి చేసినాము. మా పిల్లల బాధ కోసమో మా ఇంట్లో సంసారం కోసమో వచ్చినాం కానీ ఇక్కడ కొట్లాడదామని రాలే కదా సార్. మేమైతే మా ఇంట్లో పరిస్థితులు బాగాలేకనే మేము వచ్చినాము. ఇట్లా రోడ్డు మీద నిలబడి కొట్లాడే అవకాశం మాకెందుకు చెప్పండి? మాకు డ్యూటీ ఇవ్వండి. మేము అందరు ఇట్లా చేసుకుంటాం, మేము గట్లే చేసుకొని పోతాం సార్. అంతే. కానీ ఇయ్యను అంటే మాత్రం బాగుండదు సార్. ఇడికెళ్ళి అయితే పోయేది అయితే లేదు.
మేము ఈ 1 వీక్ చేసాం కదా, ఎవరు వచ్చినా సరే మాట్లాడేంత ధైర్యం ఉంది మా దగ్గర. ఇప్పుడు బి షిఫ్ట్ మాదే, ఇప్పుడు 2 గంటల షిఫ్ట్.